ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ప్రార్థన చేసుకుని మనం అందరం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు నాయన. ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా లేపి మీ పాదాల దగ్గర మీ మాటలు వినడానికి మమ్మల్ని సమకూర్చినందుకే వందనాలు. మీరు మాతో మాట్లాడండి, మాకు నేర్పించదలసిన విషయాలను సూటిగా మాకు తెలియజేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు మన ప్రార్థనలు ఆలకించడానికి మనము ఎలా ప్రార్థించాలో తెలుసుకోబోతా ఉన్నాం. దీనికి గాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక సన్నివేశాన్ని తీసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం నుంచి 43వ వచనం వరకు మనం చదివితే అక్కడ చాలా విషయాలు తెలియజేయబడతా ఉన్నాయి. అనగా యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణానికి ప్రయాణమై వెళ్తూ ఉంటున్న సమయంలో యెరికో పట్టణానికన్నా ముందుగానే మార్గ మధ్యలో జరుగుతూ ఉంటున్న సన్నివేశం ఇది. ఏంటి ఆ సన్నివేశం అని మనం చూస్తే, ఆయన వెళుతూ ఉంటా ఉన్నాడు. ఆయనతో పాటు అనేక మంది జన సమూహం వెళ్తా ఉంటా ఉంది. అక్కడ ఒక గుడ్డివాడైన వ్యక్తి భిక్షం అడుక్కుంటా ఉన్నారు. ఆ భిక్షం అడుక్కుంటున్న గుడ్డివాడు అనేక మంది వెళుతూ ఉంటున్న వారి యొక్క శబ్దము విని, వస్తున్న ఆ సౌండ్స్ విని వెళుతున్న వారిని ఆపి అడిగారు, అయ్యా ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగాడు. అయితే వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మనం చూస్తే 37వ వచనంలో, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెలుచున్నాడని వానితో చెప్పిరి. సో వారు చెప్పారు, సమాధానం ఇచ్చారు, నజరేయుడైన యేసు ఈ మార్గం నిలుచున్నాడయ్యా అని ఎప్పుడైతే చెప్పాడో, వినిన ఈ గుడ్డివాడు ఏమాత్రము కూడా తడువు చేయకుండా, ఆలస్యం చేయకుండా యేసుక్రీస్తు ప్రభువుని పిలవడం ప్రారంభించాడు గట్టిగా. ఎలాగ పిలుస్తున్నాడు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎలా పిలుస్తున్నాడు ఒకసారి ఆలోచన చేద్దాం. 38వ వచనంలో మనం చదివితే, అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా. గమనించారా? ఆ వ్యక్తులు ఏం చెప్పారంటే, నజరేయుడైన యేసు ఈ మార్గము గుండా వెళ్తా ఉన్నాడు, యేసు క్రీస్తు ప్రభు ఏ ప్రాంతానికి చెందినవాడో, ఇదిగో నజరేతు నుంచి వచ్చాడు కదా, ఆ యేసు క్రీస్తు ప్రభు ఈ మార్గం గుండా వెళ్తా ఉన్నాడు అని వారు ప్రాంతాన్ని గురించి చెబితే, ఈ గుడ్డివాడు ఏమని పిలుస్తా ఉంటా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుని అంటే, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను కరుణించు. సో యేసు క్రీస్తు ప్రభు ఎవరో ఈ గుడ్డివాడు ముందుగానే తెలుసుకునే వాడిగా ఉంటా ఉన్నాడు. పాత నిబంధన ప్రకారంగా మనం చూసినట్లయితే, దావీదు వంశావళి నుంచి మెస్సయి లేకపోతే లోక రక్షకుడు అవతరించబోతా ఉన్నాడు, రాబోతా ఉన్నాడన్న విషయాలు తెలుస్తా ఉంటా ఉన్నాయి. సో పాత ఒడంబడికను ఆధారంగా చేసుకొని మరి దావీదు కుమారుడుగా వచ్చిన ఈయన రక్షకుడని, విమోచకుడని గుర్తిరిగిన వాడిగా ఈ గుడ్డివాడు ఉంటా ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా, ఎంతగా తెలుసుకున్న వాడిగా యేసుక్రీస్తు ప్రభువుని పిలుస్తూ ఉంటా ఉన్నాడు. ఓ దావీదు కుమారుడా, అయ్యా మాకు రక్షకుడుగా మెస్సీగా వచ్చిన ప్రభువా, నన్ను కరుణించు, నన్ను కరుణించు. ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు ఎవరో నీకు అవగాహన ఉందా? ఆయన ఎలాంటి వాడో నీకు అవగాహన ఉందా? ఆయన ఎంత శక్తిమంతుడో నీకు అవగాహన ఉందా? ఆయన ఎలాంటి జ్ఞానవంతుడో నీకు అవగాహన ఉందా? ఆయన సార్వభౌమ అధికారం కలిగిన వాడని, అన్నిటి మీద ఆధిపత్యం కలిగిన వాడని, అందరికన్నా పైనున్నవాడని నీకు అవగాహన ఉందా? చాలా మందికి అవగాహన లేకుండానే యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు. వారికి ఉంటున్న ఒకే ఒక అవగాహన ఏంటంటే, ఇదిగో ఈయనకు ప్రార్థన చేస్తే ఈయన మేలు చేస్తాడంట. ఇదొక అవగాహన. ఆయన ఎవరు, ఎలాంటి వాడు, ఎలాంటి శక్తిమంతుడు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకని మనం ప్రార్థన చేస్తే మనకు జవాబిస్తాడు అన్న విషయాలు ఏవి కూడా అవగాహన లేకుండా చాలా మంది క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారు ఉంటా ఉన్నారు. ఈ మాటలు వింటున్న సహోదరుడు, సహోదరి, ఈ వ్యక్తికి ఒక అవగాహన ఉంది. దావీదు కుమారుడుగా వచ్చిన ఈయన లోకరక్షకుడని, మెస్సయ్య అని ఆయన గ్రహించాడు.
అందుకని అరుస్తా ఉన్నాడు, ఈయన ద్వారా నాకు విమోచన కలుగుతుంది, ఈయన ద్వారానే నాకు సహాయం లభిస్తా ఉందని గట్టిగా కేకలు వేయడం ప్రారంభించాడు. అయితే అలా ఆయన అరుస్తూ ఉంటున్నప్పుడు అనేక మంది అక్కడ అడ్డగిస్తా ఉంటారు. ఏయ్ ఆగు, కాపు గుడ్డివాడా, ఆయన వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిపోయినాడు, చాలా సేపు అయిపోయింది ఆయన వెళ్ళిపోయి, ఇప్పుడు నువ్వు వరిస్తే ఆయనకి వినబడదు, అందరూ దాటుకొని కూడా వెళ్ళిపోతా ఉన్నాడు, ఇంకా చాలు ఆపు, ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూసుకుందులే. ఎట్లా అన్నారో తెలియదు. అయితే ఆయనను గద్దించారు, ఆగిపోమ్మన్నారు, అరవద్దన్నారు, కేకలు వేయొద్దన్నారు. ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఆయనకు వినబడేటట్లుగా మనం చూస్తే 39వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. ఊరుకొండమని ముందర నడుచుండిన వారు వాడిని గద్దించరు గాని వాడు మరెక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాను. ఎలా కేక వేశాడంటే ఇంతకు ముందు అరిసిన దానికంటే ఎక్కువగా కేక వేశాడు. ఆ కేక యేసుక్రీస్తు ప్రభు యొక్క చెవున పడేటట్లుగా కేక వేశాడు. ఆటంకాలు వచ్చినా కూడా వెనకడుగు వేయలేదు. ఈరోజు నీ గురించి ఒకసారి ఆలోచన చేద్దాం, మన గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రార్థిస్తున్న మనము ఎన్నిసార్లు ప్రార్థన చేస్తా ఉన్నాం? 1, 2, 3 సార్లు మనం ప్రార్థన చేసిన తర్వాత అలసిపోతున్నాం, సొలిసిపోతున్నాం. ఏంది నా ప్రభు నాకు ఇంతవరకు నాకు జవాబు ఇవ్వడం లేదు, ఏది దేవుడు నా ప్రార్థనకు పరిష్కారం చూపించడం లేదు, నా సమస్యకు పరిష్కారం చూపించట్లేదే, నా ప్రార్థన ఆలకించలేదు ఏంది ఇంకా అని మనం నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతుంటున్న వారంగా ఉంటా ఉన్నాం. ఇంకేం చేస్తాంలే అబ్బా, చేసాం కదా చాలులే అబ్బా అనుకుంటామని, రోజు చేసేదే కదా ఈ రోజుకి ఆగదాంలే అని అనుకుంటా ఉన్నాం. కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయనను ఇబ్బంది పెట్టినా ఆయన ప్రార్థన ఆపలేదు, ఆయన అరవడం ఆపలేదు, పిలవడం ఆపలేదు. యేసుక్రీస్తు ప్రభువు ఆగిపోయేటట్లుగా ఆయన కేక వేశాడు, ఆయన వినేటట్లుగా కేక వేశాడు. అలా ప్రార్థన చేయగలుగుతా ఉంటున్నావా? దేవుడి దగ్గర నుంచి జవాబు పొందుకునేంత వరకు పట్టుదల కలిగిన ప్రార్థనను చేయగలుగుతా ఉన్నావా? మరెక్కువగా రెట్టించిన పట్టుదలతో ప్రార్థన చేయగలిగే అనుభవం నీకు ఉంటుందా? ఆలోచన చేయి. ఆ వ్యక్తి ఆ విధంగా కేక వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆగిపోయాడు. ఆయన పిలవనంపించుకున్నాడు. అయ్యా ఏంటి, నీకేం కావాలి అని అడిగినప్పుడు, నీకు నేనేం చేయాలనుకుంటున్నావని ఆయన అడిగినప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ప్రభువా చూపు పొందగోరుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు వెంటనే ఆయన అంటున్న మాట ఏంటంటే, యేసు చూపు నందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పింది. ఆ వ్యక్తి యొక్క విశ్వాసము మనం చూడగలుగుతా ఉన్నాం. ఈయన మాత్రమే నాకు సహాయకుడు, ఈయన మాత్రమే నాకు విమోచకుడు, ఈయన మాత్రమే నాకు మేలు చేసేవాడు. వీళ్ళు అరిసే వాళ్ళు ఎవరు, నన్ను పట్టించుకునే వాళ్ళు కాదు. వీళ్ళ ద్వారా ఎవరి ద్వారాను నాకు ఉపయోగం లేదు, లాభం లేదు. ఇదిగో దావీదు కుమారుడైన ఆ వ్యక్తి నన్ను బాగు చేసే దేవుడు. నమ్మాడు, విశ్వాసముతో అరిచాడు, కేక వేశాడు, ఆయన సమస్యను చెప్పుకున్నాడు. ప్రభువా నేను చూపు పొందుకోరాలనుకుంటున్నానని. దేవుడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, నువ్వు చూపు పొందని దేవుడు ఆయనకు చూపునిచ్చినట్లుగా మనం చూస్తా ఉంటామని. ఉదయకాల సమయంలో ఈ గుడ్డివాడి గురించి వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ఆలోచన చెయ్యి. నువ్వు ప్రేమిస్తున్నా లేదా నువ్వు పూజిస్తున్నా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసుకున్న పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావో లేదో, నీ ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థనగా ఉంటుందో లేదో, దేవుని ఎదుట విశ్వాసంతో నేను పొంది ఉన్నాను అని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావో లేదో, ఈ 3 అంశాలను ఒకసారి ఆలోచన చేయి. ఒకవేళ అలాంటి ప్రార్థన కనబడకుండా ఉన్నట్లయితే, అలాంటి విశ్వాసం నీలో కనబడకుండా ఉన్నట్లయితే, అలాంటి పట్టుదల నీలో లేకుండా ఉన్నట్లయితే, దేవుని గురించిన అవగాహన నీకు ఇంకా రాకుండా ఉన్నట్లయితే, ప్రభు దగ్గర నేర్చుకో. ప్రభు అంటే ఎవరో తెలుసుకో, దేవుని యొక్క గుణగణాలను తెలుసుకో, ఆయన లక్షణాలను తెలుసుకో, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకో, ఆయన నీ కోసం ఏం చేశాడో ఏం చేయబోతున్నాడో తెలుసుకో. దాని తర్వాత ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. తలలు ఉంచుదాం,
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు. గుడ్డివాని యొక్క సన్నివేశం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీరు ఎవరో మేము తెలుసుకోవాలి దేవనాయన. మీ అందు విశ్వాసముతో మేము ప్రార్థించే వారంగా ఉండాలి. ఆ ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థన అయి ఉండాలి. జవాబు పొందుకునేంత వరకు మేము ప్రార్థించే వారంగా ఉండాలి. ఇలాంటి ప్రార్థన మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని మీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you.